కృష్ణనామంలో ఇక్కడికి విచేసిన మీ అందరికీ కూడా వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చూడండి, చాలా కుటుంబాలు విడిపోతూ ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉంటాయి. మీ దృష్టిలో కలిసి ఉండడం మంచిదంటారా, విడిపోవడం మంచిదంటారా? కలిసి ఉండడం మంచిది. పెద్దోళ్ళు ఏమంటారంటే కలిసి ఉంటే కలదు సుఖం అని. కానీ ఇప్పుడున్న యవ్వన సమాజం, ఇప్పుడున్న యూత్ ఎక్కువ ఏమనుకుంటారంటే విడిపోతే కలదు సుఖం అని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, విడిపోవడం, విడి అంటే అర్థం ఏమిటంటే ఒంటరిగా బతకడానికి లేదా వేరుగా బతకడానికి ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారు అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో మనుషుల యొక్క ప్రయారిటీ వేరుగా ఉండేది. ఇప్పుడున్న మన ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రయారిటీస్లో చేంజెస్ వచ్చాయో అప్పుడే మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోయింది. అర్థమవుతుందా? ప్రయారిటీస్ ఏంటి? గతంలో ఉన్న ప్రయారిటీ ఏంటంటే ఎక్కువ మందికి కుటుంబం అనేది ప్రధానంగా ఉండదు. అంటే మీరు చూడండి, ఏదైనా కుటుంబానికి సమస్య వస్తే అందరూ వచ్చి ఇంట్లో కూర్చుంటారు. అర్థమవుతుందా? నా వైపు చూడండి. ఏదైనా కుటుంబానికి సమస్య వస్తే ఏమవుతుంది? అందరూ వచ్చి అరే వాళ్ళ ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది అనగానే బంధువులంతా వచ్చి అక్కడ కూర్చుంటారు. కానీ ఇప్పుడు గొడవ జరిగిందంటే కనీసం తొంగి కూడా చూడండి పరిస్థితి. కొట్టుకొని తలకాయలు పగిలి అన్ని హాస్పిటల్లో చేరారంటే అప్పుడు మనం రాలేదేమో అని అడుగుతారేమో అనే కారణంతో ఆ మాట అనిపించుకోకూడదని వచ్చి నామకార్థంగా నామికే వాసి చూసి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు అట్లా కాదు, పని మానుకొని లాభ నష్టాలు చూసుకోకుండా కూర్చునేవాళ్ళు. ఎందుకంటే కుటుంబం అనేదానికి అంత ప్రాధాన్యత ఉండేది. ఒక్క మనిషి చనిపోయాడు అనుకో, అన్ని పనులు మానుకొని అక్కడే ఉంటారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారాల తరబడైనా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని ఓదారుస్తారు. ఈరోజు అట్లా కాదు, చనిపోయిన మనిషి చనిపోతేనే చూడ్డానికి పనులు ఉన్నాయని సాయంత్రానికి పారేసే టయానికి వచ్చేవాళ్ళు కొందరైతే, పారేసి పూడ్చిపెట్టాక వచ్చి అరే అందుకోలేకపోయామే అనేవాళ్ళు కొందరు. అర్థమవుతుందా మీకు? నా చిన్నప్పుడు ఒక మనిషి చనిపోవడం అంటే అది పెద్ద దుర్వార్త. ముసలాయన 80-90 సంవత్సరాలు వచ్చిన ఆయన చనిపోతేనే, మీరు నమ్ముతారా, మా ప్రాంతం అందరూ పనులు అనుకుని ఉండేవాళ్ళు, అందరూ వచ్చేసేవాళ్ళు. ఆయన చనిపోయి మళ్ళీ దినం వచ్చేదాకా హడావుడి ఉండేది. ఈరోజు ఎట్లుందంటే, మనిషి చనిపోతే పనికి పోయేవాళ్ళు కంటికి కనపడకుండా వెళ్ళిపోతే మంచిది అన్నట్టుగా పోతున్నారు. చనిపోయాడో ఆగుదామని ఆలోచన లేదు. ఒకవేళ చనిపోతే మన బజార్ ఆయన కాదుగా, ఇవి ఎక్కడో చివరి బజార్ మనకెందుకు అనుకునే పరిస్థితి. బంధువులు చచ్చిపోతేనే రావడానికి ఇష్టం లేని పరిస్థితి. ఎందుకు వచ్చింది అంటే, మనుషులకి వాళ్ళతో నాకేంటి అవసరం, నా అవసరాలు ఏంటి, వాళ్ళతో నాకున్న అవసరం ఏంటి, నాకున్న అవసరాలు ఏంటి అనే దాని మీదే మనుషులు ఆధారపడ్డారు. అందుకని చూడండి, భార్య భర్తకు లోబడి ఉండడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే భర్త నా అవసరాలు తీర్చే వరకే, నాకు నచ్చినంత వరకే, నేను కోరుకున్నంత వరకే. భర్త కూడా అంతే, భార్య నాకు నచ్చినంత వరకే, నేను కోరుకున్నంత వరకే. నాకు బయట భార్య దగ్గర తీరే అవసరాలు బయట తీరితే, భర్త దగ్గర తీరే అవసరాలు బయట తీరితే, ఆ భర్త అనేవాడు ఆ భార్య అనేది నామమాత్రంగా మారిపోతారు. వాళ్ళని చంపేదాకా వచ్చేస్తారు. మీరు నమ్ముతారా? ఈరోజు కన్న బిడ్డల్ని చంపుతున్నారు కన్న తల్లులు. ఎందుకని? కడుపును పుట్టిన కన్న బిడ్డని ఎట్లా చూసుకుంటారంటే, పుట్టిన దగ్గర నుంచి నా రూపం నా పోలికని ముద్దులు పెట్టి ఎంత కష్టపడతారో. కడుపును చీల్చుకొని బిడ్డ వస్తున్నప్పుడు ఆ బిడ్డను చూసి మురిసిపోయే తల్లిని చూసాం మనం. కానీ ఇప్పుడు ఆ బిడ్డ వచ్చిన తర్వాత ఆ బిడ్డ అడ్డుగా మారిపోయాడని తను కాదు, తనతో పాటు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళతో కలిపి ఆ బిడ్డని హింసించడం. నీకు నచ్చకపోతే ఒక మనిషిగా ఏం ఆలోచించాలంటే, అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టుతానో వేరే వాళ్ళకి పెంచుకోవడానికి ఇస్తానో అడ్డు లేకుండా పోద్ది. కానీ వీళ్ళ ఉన్మాదం ఎక్కడ దాకా పోతుందంటే, అడ్డు తొలగించుకోవడానికి శాశ్వతంగా ప్రాణాలే తీసేదాకా, అది కూడా కళ్ళెదుట కడుపును పుట్టిన బిడ్డని మరెవరో హింసిస్తుంటే, ఎముకలు ఇరిచేస్తుంటే, గోడకేసి కొడుతుంటే, కాల్చి సిగరెట్లు పెడుతుంటే పసిబిడ్డ 2 సంవత్సరాల వయసు ఏమి ఎరగనట్టుగా చూడటమే కాకుండా నవ్వుతూ పళ్ళికిలించి భర్త కాదుకుండా బయటవడో కోసం కడుపును పుట్టిన బిడ్డని, కడుపును పుట్టిన కన్ను కట్టుకున్న భార్యని, కట్టుకున్న భర్తను చంపే పరిస్థితుల్లో వచ్చేసారు. ఎందుకని చెప్పండి? మనుషులకి వేరుగా ఉండాలని ఆశ, ప్రేమ కావాలి వీళ్ళకి, కానీ బాధ్యతలు వద్దు. అర్థమవుతుందా?
వాళ్ళు నన్ను ప్రేమించాలి, నేను వాళ్ళని ప్రేమించడం అవసరం లేదు. ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే కేవలం శరీర కోరికలు, లోకాశలు తీర్చుకోవడానికి ఒక మనిషి కావాలి, పార్ట్నర్, అంతే. కానీ ప్రేమించడానికి అర్థం ఏంటి? బాధ్యతలు ఉంటాయి, క్షమాపణ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రేమ అనేదాన్ని ఎవరు ఇష్టపడ్డాల? అర్థమవుతుందా? అందుకనే మనుషుల్లో వేరుగా ఉండాలని ఇష్టపడతారు, కలిసి ఉండాలి అనే ఆశ లేదు. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక అన్నకి పెళ్ళైతే సమస్య రాదు, ఇద్దరు అన్నదమ్ములకి పెళ్ళైతే సమస్య వస్తుంది. ఆవిడేమో నేను అటు ఉండాలంటది, ఈవిడేమో ఇటు ఉండాలంటది. మా అత్తమామలు చూసుకోవాలి, అందు అత్తమామల దగ్గర ఉన్న ఆస్తి ఎట్లా దుబ్బేయాలని ఆలోచిస్తుంది. అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన దబ్బుకోవడానికి ఆలోచన, ప్లాన్లు ఇస్తారు తప్ప ఆ సంపాదించిన మనుషులను చూడడానికి ఆలోచన రాదు. ఈరోజు నీకు అత్త అయితే రేపు నువ్వు కూడా ఒక రోజుకి అత్త అవుతావు. ఈరోజు నువ్వు ముసలిదానివి అయితే, ఈరోజు నీ ఎదుట ఒక ముసలోళ్ళని చూసుకోవడం కష్టమైతే రేపు నువ్వు కూడా ముసలిదాని అవుతావు, నీ పరిస్థితి అదే అవుతుందనే కనీసం ఆలోచన లేని పశువులుగా ఈరోజు తయారైపోయారు. ఎందుకు కారణం ఏంటంటే మనుషుల్లో బైబిల్ చెప్పింది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 24వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. మత్తయి సువార్త ఎందుకు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే బైబిల్ చెప్తుంది ఒకసారి. 24వ అధ్యాయం 12. అక్రమం అంటే ఒక పద్ధతిగా బతకాల్సిన జీవితాలు దారి తప్పడం చేత అని అర్థం. అదవుతుందా? ఇప్పుడు భార్యగా క్రమంలో ఉండడం, వినండి, భర్తగా క్రమంలో ఉండడం, పిల్లలుగా ఉండడం అనేది కాకుండా వీళ్ళ బాధ్యతల నుంచి వీళ్ళు వెళ్ళాల్సిన దారి నుంచి బయటకు దొరుకుతారే, అప్పుడు ఏమైపోద్ది చెప్పండి? అక్రమం పెరగడం చేత ఏమవుతుంది? ప్రేమ చచ్చిపోద్ది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక రిలేషను, ఒక కుటుంబం ఉండడానికి కారణం ఏంటి? ప్రేమ. అర్థమవుతుందా? ఒక కుటుంబం ఉండడానికి భర్త భార్యని నిజంగా ప్రేమించడం అంటే అర్థం గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఒకళ్ళు దూరం అయితే బాధపడడం కాదు. అది ఎవరికైనా ఉంటుంది. ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాం అనుకో, మన పక్కనే కూర్చున్న వ్యక్తి ఒక గంట తర్వాత మనతో మాట్లాడి దిగిపోతేనే బాధ అనిపిస్తుంది, అరే ఇప్పుడు దాకా మనతో ఉన్నాడని. దాన్ని ప్రేమ అనరు. చాలామంది భర్తకు దూరం అవడం వల్ల, భార్యకు దూరం అవడం వల్ల కలిగే బాధనే ప్రేమ అనుకుంటారు. ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే అర్థం ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దానివల్లే కుటుంబాలు నిలబడ్డాయి. గతంలో ఉన్నటువంటి కుటుంబాలు నిలబడ్డాలన్న ప్రధాన కారణం ఏంటంటే ప్రేమ. ఏంటి చెప్పండి? మీకు ఉదాహరణకి, తండ్రి పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటాడు బికాజ్ ఆఫ్ ప్రేమ. ఆ బాధ్యతకి ఏ స్వార్థం ఉండదు, వాళ్ళ వల్ల లాభాలేమి కోరుకోరు. పిల్లలు తండ్రి ఎంత కొట్టినా తిట్టినా మా నాన్న తిట్టాడులే అని ఏడ్చి మెదలకుండా ఉంటారు. కారణం ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే ఏంటి? వాళ్ళు కనపడకపోతే బాధపడడానికి ప్రేమ కాదు. వాళ్ళు కొట్టినా సరే, వాళ్ళు తిట్టినా సరే వాళ్ళని విడిచిపెట్టి పోకుండా ఉండడం ప్రేమ. ఇప్పుడు వాళ్ళు కొట్టినా తిట్టినా విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం కావాలి? మనిషికి క్షమించే గుణం కావాలి. అంటే ప్రేమ అనే దాంట్లో ఏముంటుందంటే 3 విషయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం కలిసి ఉండాలన్నా, లేదా భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, లేదా ఒక సొసైటీ, ఒక సమాజం కలిసి ఉండాలంటే కావాల్సింది ఏంటంటే వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఉండాలి. దాన్ని ఏమంటారంటే అనుబంధం, అనురాగం అంటారు. ఏంటి చెప్పండి? ప్రేమలో ఉన్నటువంటి భాగాలు అనుబంధం, అనురాగం. అనుబంధం అంటే ఏంటి? అను అంటే అర్థం ఏంటంటే దగ్గరగా, వాళ్ళ వైపుకి కూర్చుకొని అని అర్థం. ఏంటి? దగ్గరగా వారి వైపుకి కూర్చుకొని అని అర్థం. బంధం అంటే కలిసి ఉండడం. అర్థమవుతుందా? అనుబంధం అంటే వాళ్ళకి దగ్గరగా, వాళ్ళ వైపు అంటే మనసు కానీ ఆలోచన కానీ వాళ్ళ వైపు ఉండి వాళ్ళతో కలిసి ఉండడాన్ని అనుబంధం అంటారు. అర్థమైనా? అనురాగం అంటే రాగం అంటే అర్థం ఏంటంటే జాలి, ప్రేమ అని అర్థం. అనురాగం అంటే వారికి దగ్గరగా ఉండి, వారి వైపు ఉండి, వాళ్ళతో కూర్చుకొని ఉండే ప్రేమ. ఇప్పుడు ఇవి కుటుంబాల మధ్య ఉండేవి. అర్థమవుతుందా? ఇప్పుడు అవి ఉన్నాయా? తప్పు చేసి వచ్చిన బిడ్డను దండిస్తే సాయంత్రానికి నీతో అవసరం ఏందని బ్యాగ్ సర్దుకొని కూతురు వెళ్ళిపోద్ది. ఎందుకురా ఇలా వెళ్ళిపోతున్నావు అని కష్టపడి రెక్కలు ఆడిస్తూ పొద్దునే లేచి భయంకరమైన ఎండకు కష్టపడి సంపాదించుకొచ్చిన తండ్రి, నువ్వు ఎందుకు గంజాయి తాగావు, నువ్వు ఎందుకు తప్పుడు పని చేస్తున్నావు, కదలికను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే వాడు ఏం చేస్తాడు?
తండ్రి మీద ఎదురు తిరిగి దాడి చేస్తాడు. లేదంటే నువ్వు నన్ను అంటావా అని అలిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అనుబంధం, అనురాగం వాళ్ళ మధ్య లేదు. అర్థమవుతుందా? ఈ రెండు లేవంటే వాళ్ళకి ఏం లేదు, ప్రేమ లేదు వాళ్ళ నాన్న అంటే. మా నాన్న కనపడిపోతే బాధపడడం ప్రేమ అనుకుంటాం. కాదు, మా నాన్న తిట్టినా, మా నాన్న కొట్టినా మా నాన్న అని క్షమించడం అనేది ప్రేమ. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రేమ అంటే అర్థం ఏంటి చెప్పండి? అనుబంధం కలిగి ఉండడం. రెండోది ఏంటో తెలుసా? ప్రేమ అంటే క్షమించడం. ఏంటి చెప్పండి? క్షమించడం. నా ఎదుట నా మీద నా పట్ల ఎవరైనా తప్పు చేస్తే ఏంటి చెప్పండి? వారిని క్షమించడం. దాన్ని ఏమంటారు? బైబిల్ కూడా ఏం చెప్తుందంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ అనేది కలిగి ఉండండి అని చెప్తాడు. ఒకసారి రండి బైబిల్ చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడండి చాలు. దేని కలిగి ఉండడానికి కష్టపడమంటాడు? ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు మీ అమ్మని మీ నాన్నని బాగా ప్రేమిస్తారు. ప్రేమ అంటే అర్థం ఏంటంటే మీ మధ్య ఉన్నటువంటి ఒక రిలేషనో లేకపోతే ఎమోషనల్ ఫీలింగో కాదు. ప్రేమ అంటే అర్థం ఏంట్రా అంటే నీ తల్లిని లేదా నీ తండ్రిని నువ్వు క్షమించడం. ప్రేమ అంటే అర్థం ఏంటంటే నీ తల్లి పట్ల లేదా నీ భర్త పట్ల నీ భార్య పట్ల అనురాగం, అనుబంధం కలిగి ఉండడం. అనురాగం, అనుబంధం అంటే అర్థం ఏంటి? విడిగొట్టలేని, విడిపోలేని, వారి వైపు వారికి కూర్చుకొని, వారికి అంటుకొని, వారితో బంధం కలిగి ఉన్నదాన్ని అనుబంధం, అనురాగం అంటారు. అర్థమైనా? ఇవి కలిగి ఉండడం, వాళ్ళని క్షమించడం, వాళ్ళతో అనుబంధాన్ని, అనురాగాన్ని కలిగి ఉండడం ప్రేమ అంటారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడండి. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న తిట్టినప్పుడు లేదా నీ భర్త నీ భార్య నీ పట్ల ఏదైనా చేసినప్పుడు నువ్వేం చేయగలగాలి? చెప్పాలి. ఏం చేయగలగాలి చెప్పండి? ఏం చేయగలగాలి? క్షమించగలగడం. క్షమించడం అనేది కష్టమా కాదా? క్షమించడం అనేది కష్టమా కాదా? అందుకే ప్రయాసపడమంటాడు. పని చేయడానికి ప్రయాసపడండి. ఏంటి? మట్టి తోవడానికి కష్టపడండి, బెందెలు ఎత్తడానికి కష్టపడండి, బొచ్చెలు ఎత్తడానికి కష్టపడండి అంటే అది బాగుంటుంది. కానీ ప్రేమను కలిగి ఉండడానికి, ప్రేమనే దానికి ప్రయాసపడమంటాడు. ప్రయాసపడడం అంటే అర్థం ఏంటి? ప్రయాసపడడం అంటే అర్థం ఏంటి? కష్టపడ్డం. ఆ కష్టం కూడా ఆగకుండా, ఆపకుండా కొనసాగించడాన్ని ప్రయాస అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు 2 బొచ్చెల మట్టి మోసి తక్కువ మట్టి వదిలేసి వచ్చావనుకో, 2 మోసిన తర్వాత దాన్ని ప్రయాస అంటారా? ఆ తక్కువ మోసావనుకో, అబ్బాయి ఎంత ప్రయాసపడ్డాడు అంటాడు. ఆ తక్కువలో 2 బొచ్చెలు మోస్తే కష్టపడ్డావు 2 బొచ్చెలు మోసి, కానీ అది ప్రయాస కాదు, పని పూర్తి అయ్యేదాకా. అలాగే ప్రేమను పొందేదాకా కష్టపడ్డాన్ని ప్రేమ కొరకు ప్రయాసపడ్డం అంటారు. ఎందుకంటే నీ కుటుంబం కలిసి ఉంటేనే నీకు నిజమైన సుఖం ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడున్న చాలామంది సొసైటీలో రాబోతున్న లేదా వచ్చిన కొత్త కల్చర్కి అలవాటు పడి ఇండివిజువల్గా బతకడానికి ఇష్టపడతారు. మీరు నమ్ముతారు? అమెరికాలో జరిగిన రీసెంట్ సర్వే ఒకటి చెప్తాను. అమెరికాలో 2 రకాల సమాజాలు ఉన్నారు. మోడర్న్గా ఉండేవాళ్ళు, అలాగే ఆధునిక భావాలతో స్వేచ్ఛగా బతికేవాళ్ళు. రెండోది ట్రెడిషనల్గా చర్చికి వెళ్తూ బతికేవాళ్ళు. అర్థమవుతుందా? బాగా వినండి. ఆధునిక భావాలతో ఆధునిక భావాలతో స్వేచ్ఛగా బతికేవాళ్ళు అంటే అది చేయొద్దు, ఇది అంటే నచ్చని వాళ్ళు. తాగాలనుకున్నది తాగితే ఎందుకు తాగావని అడగకుండా ఉండాలనుకునేవాళ్ళు. చేయాలనుకున్నది చేస్తే అది తప్ప, గంజాయి తాగడమా, వ్యభిచారం చేయడమా, లేకపోతే ఆడదానిగా మారిపోవడమా, వీటికి ఏది మనసులో నచ్చితే అది ఏదైనా కానీ నిన్ను తప్పు పట్టకుండా ఎలాగైనా బతకడానికి కావాల్సిన జీవితాన్ని కోరుకునే వాళ్ళే వీళ్ళు. ఎవరాళ్ళు? ఈ లిబరల్స్ అంటారు. వీళ్ళకి ఇంకెవరు రిస్ట్రిక్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మగవాడివి, నీకు ఏ ఫీలింగ్స్ లేవు, నువ్వు మగవాడిగానే పుట్టావు. పోనీ జెన్యూన్ పరంగా నీ లోపల మార్పు వచ్చి నువ్వు ఆడదానిలాగా ఫీలింగ్ వస్తే నువ్వు ఆడదానిగా అనుకున్నా బాధ లేదు. కాదు, నువ్వు అసలు మగాడివే, కానీ అక్కడ ఉన్న సమాజం నువ్వు ఆడదానికి ఎందుకు మారకూడదు అని అడుగుతారు. న్యాయం ఉందా? ఇప్పుడు నువ్వు ఆడదానివి, నీ ఫీలింగ్స్ ఆడవి, బాడీ ఆడదానివి, అన్నీ ఆడే, కానీ వాళ్ళు వచ్చి నువ్వు మగవాడికి ఎందుకు మారకూడదు అని అంటారు. అర్థమవుతుందా? నేను మారిపోతా, మగవాడిని ఆడదానిగా మారిపోతా, ఆడదాన్ని మగవాడిగా మారిపోతా. ఇంతే. నువ్వు ఎందుకు రాని వాళ్ళ అమ్మ నాన్న అడగకూడదు, అడిగితే వాళ్ళ మీద కేసు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ స్వేచ్ఛకు అలవాటు పడ్డ వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయి
బయటికి వెళ్ళిపోయి చలవడిగా బతుకుతున్నారు. కానీ ట్రెడిషనల్గా ఉండి చర్చికి వెళ్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జాగ్రత్తగా బతికేవాళ్ళు మరో సమాజం. అర్థమవుతుందా? ఈ రెండు సమాజాల మధ్య జరిగిన సర్వేలో ఎవరైతే లిబరల్గా సోషల్గా లోకల్లో స్వేచ్ఛ కోసం బతుకుతానంటున్నారో, ఎవరైతే ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయి ఒంటి నిండా టాటూలు అండి. ఇదిగో ఒకడైతే హాలీవుడ్లో కనపడే సినిమాల దెయ్యాలు ఉంటాయి, ఆ దెయ్యాల్లాగా మార్చేసుకున్నాడు. వాడిని అడగకూడదు ఎందుకు చేసుకున్నామని. ముక్కు కోసుకున్నాడు, కళ్ళకి ఏదో తగిలించుకున్నాడు, కొమ్ములు పెట్టుకున్నాడు, పళ్ళన్నీ పెద్దవి బిగించుకున్నాడు, ఒంటి నిండా టాటూలు వేసుకున్నాడు, ఈ కళ్ళు ఈ రెప్పలన్నీ కోసేసుకున్నాడు. మీరు చెప్పండి, వాడిని నువ్వేం అనకూడదు ఎందుకు చేసావురా ఇట్లా అని. ఎందుకంటే నా ఇష్టం. ఒంటి నిండా టాటూలు వేసుకుంటాడు, గడ్డాలు ఎట్లా పడితే అట్లా గడ్డాలు పెంచుకుంటాడు, జుట్టు పెంచుకుంటాడు, పళ్ళు పెంచుకుంటాడు. ఈయన ఏంటా నువ్వు అనకూడదు. అయితే జరిగిన సర్వేలు తేలిన ఫలితార్థం ఏంటంటే, ఎవరైతే లిబరల్గా ఇట్లుంటారో వీళ్ళు కొంతకాలం తర్వాత, అంటే వీళ్ళు చేసిన తప్పుని ఖండించకుండా స్వేచ్ఛగా బతకాలి, ఆ స్వేచ్ఛా ప్రపంచంలోనే బతకాలి, నాకు భర్త వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, ఎవరొద్దు, హ్యాపీగా ఎవడు ఏది తప్పు అనని జీవితం కావాలి అనుకున్న వాళ్ళే కొంత కాలం తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిలేషన్ నుంచి ఫెయిల్ అయిపోయి గంజాయికి అలవాటు పడి ఆదరించేవాళ్ళు లేక పశ్చాత్తాపంతో చివరికి ఏంద్రా నా జీవితాన్ని ఇలా చేసుకున్నానని కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి దాన్ని తీసుకోవడానికి మళ్ళీ వెనక ఏ ఫ్యామిలీ మెంబర్ కానీ లేదా వీళ్ళతో రిలేషన్ చేసేవాళ్ళు కానీ లేకపోవడం వల్ల భయంకరమైన గంజాయికి బానిస అయిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారంట. మీకు అర్థమైందా? కానీ చర్చికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఓ బెస్ట్ ఫ్యామిలీని లీడ్ చేస్తూ బతుకుతారంట. మీకు అర్థమైందని చెప్తుంది. చివరికి ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? నీ స్వేచ్ఛ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది తప్ప అది నేను బాగు చేయదు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అక్రమం అంటే నీవు వెళ్ళాల్సిన దారిలో కాకుండా పక్క దారికి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. అర్థమవుతుందా? మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రకృతి ఎప్పుడు సిస్టమేటిక్గా పనిచేస్తుంది, అవునా కదా? భూమి 24 గంటలు తన చుట్టూ తను తిరిగి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. భూమి ఒకవేళ ఈ క్రమం ఎవడు పెట్టాడు, నాకు నేను ఎందుకు తిరగాలి అనుకుంటే ఈ భూమి మీద మానవ జాతి బతకగలదా? సిస్టమ్గా బతకాలి. ప్రకృతి నియమించిన నిబంధనలో దేవుడు పెట్టాడు అవి. భూమి తన చుట్టూ తను తిరగకపోతే ఏమవుతుంది? రేత్రి పగలు రాదు. రేత్రి పగలు రాకపోతే ఏమవుతుంది? ఒకవైపు ఏమో మంచుగడ్డ కట్టకపోద్ది, ఇంకోవైపు ఏమో వేడికి జీవరాశి అంతా అంతరించిపోద్ది. అదవుతుందా మీకు? అది తిరగడం వల్ల ఏమవుతుంది? 12 గంటలు పగులు, 12 గంటలు రాత్రి. పగులు వేడెక్కినా రాత్రి చల్లబడుతుంది. అర్థమవుతుందా? ఇది ధర్మం. ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 365 రోజులు, అంటే సంవత్సరం. ఇది ప్రకృతి ఇలా సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలాలు, చంద్రుడు భూమి తన చుట్టూ తను తిరగడం వల్ల రోజులు, చంద్రుడు మన చుట్టూ తిరగడం వల్ల నెలలు, సముద్రం కంట్రోల్గా ఉండడానికి చంద్రుడు కారణం. ఇవన్నీ జరగడం వల్లగా మనం బతుకుతుంది, వర్షాలు వస్తుంది. ఇది తప్పితే ఏమవుద్ది మన బతుకు? అలాగే మన జీవితం కూడా వెళ్ళాల్సిన దారిలో కాకుండా అక్రమం అంటే అర్థం ఏంటి? క్రమంగా వెళ్ళకపోవడం, క్రమంగా బతకపోవడం, నచ్చింది చేసుకోవడం, దొరికింది తినడం, మనసుకు నచ్చినట్టు బతకడం, ఎవడేదంటాడులే అనుకున్నట్టుగా ఏదైనా అంటారు మనల్ని తప్పు అంటారని ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడ స్వేచ్ఛ దొరుకుతుందో అక్కడ విచ్చలవిడిగా బతకడం అనేది ఇప్పుడు రాబోతున్న యువత, ఇప్పటికే వచ్చిన యువత అలవాటు చేసుకుంటున్న దౌర్భాగ్యమైన సంస్కృతి. దానివల్ల చివరికి జరిగేది ఏంట్రా అంటే, చివరికి ఎవరు వాళ్ళ తోడు లేక వాళ్ళు చేసుకున్న పాపాలు వాళ్ళ నెత్తి మీదకి వచ్చి చచ్చి శవమైపోతున్నారు. అర్థమవుతుందా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకసారి చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రానికి లోనైన వారు గారు. ఇదిగో శరీరం చేత నడిపించబడితే, నేను చెప్తున్నాను చాలా స్పష్టమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మచేత నడిపించబడతారా, శరీరం చేత నడిపించబడతారా? ఆత్మ నిన్ను క్రమంలో ఉంచుతుంది, శరీరం ఏం చేస్తుంది? నచ్చినట్టు బతకమంటది. చెప్పండి, అంటే నీ మనసు చెప్పింది వింటారా, దేవుడు చెప్పింది వింటారా అనేది అర్థం. పిల్లలు మీరు కూడా మీ మనసు చెప్పింది వింటారా, దేవుడు చెప్పింది వింటారా? అదైనా మీ మనసు చెప్పింది ఏం చెప్తుంది? ప్రార్థన వద్దు, ఆట ఆడుకుందాం ఉంటుంది. భక్తి వద్దు, సినిమాలు చూసి నిద్రపోదాం ఉంటుంది.
అర్థమవుతుందా? అమ్మా నాన్న చెప్పేది మనకేం అవసరం, నాకు స్వేచ్ఛ లేదా, నాకేం కావాలో నేను నిర్ణయించుకుంటా. నీకు అంత శక్తి లేదు, నీకు అంత తెలివి లేదు. గుర్తుపెట్టుకోండి, నిర్ణయం తీసుకోవడానికి కావాల్సింది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కాదు, అనుభవం కావాలి. ఎందుకంటే అనుభవం ఏం చెప్తుందిరా అంటే ఈ దారిలో వెళ్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఈ దారిలో వెళ్ళాను అనుకో, అక్కడ ఒక పెద్ద గొయ్యి పడింది అనుకో, నేను ప్రభుత్వానికి తెలియజేశాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఆ రోడ్డును బ్లాక్ చేస్తారు, ఇది ప్రమాదకరమైన రోడ్డు అని. ఇప్పుడు అది రోడ్డు ప్రమాదకరమైందని ఎలా తెలిసింది అంటే నాకు కలిగిన ఎక్స్పీరియన్స్, నేను వెళ్ళి చూసా, తెలుసుకున్నా కాబట్టి చెప్పా, మళ్ళీ ఎవ్వరూ ఆ దారిలో వెళ్లకుండా చేశా, చాలామందిని కాపాడా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఏం చేశాడు? ప్రాణాలు కాపాడుతాడు. ఎక్స్పీరియన్స్ లేనివాడు ఎవడరా పెట్టింది, నాకు లేదు, నేను చూసుకుంటాలే అని పోయాడు అనుకో, ఏమవుద్ది? ఆ గొయ్యిలో పడి చచ్చిపోతాడు. అనుభవానికి ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. చాలామంది మీలో ప్రతిదానికి నాకు నిర్ణయం తీసుకునే అధికారం లేదా, నా ఇష్టం, నా లైఫ్ అంటారు. కాదు, నీ లైఫ్ను నువ్వే బాగు చేసుకోవడం తెలియదు. అర్థమవుతుందా? ఎవడి లైఫ్ను వాడు బాగు చేసుకోవడం తెలియదు. ఎందుకంటే ఏ దారిలో వెళ్తే, ఏ నిర్ణయం తీసుకుంటే నాకేం జరుగుతుంది. ఎందుకంటే నీ జీవితం నీతోనే ముడిపడలేదు. నా వైపు చూడాలి, నీ జీవితం నీతోనే ముడిపడలేదు. నీకు సంబంధం లేని ఎందరో క్యారెక్టర్లు నీ చుట్టూ ఉన్నారు. అర్థమవుతుందా? ఆ చుట్టూ ఉన్న ఎన్నో క్యారెక్టర్లు ఎలాంటివో నీకు తెలియదు, గుడ్డిగా నమ్మేస్తాను. నేను వైజాగ్లో ఒక అమ్మాయి, ఎవరో ఒక అబ్బాయి తను ప్రేమించిన అబ్బాయి అంట, ఇంటి దగ్గర గొడవ అయింది, వైజాగ్కి వెళ్ళిందంట ఉద్యోగం కోసం. ఫోన్ చేసి నీతో ఒకసారి మాట్లాడాలి రావా అని. గొడవ అయింది, కేసులు పెట్టుకున్నారు, సరే విడిపోయారు. వెళ్ళిపోయినప్పుడు నోళ్ళు దగ్గర పెట్టుకుని ఉండొద్దు, నీతో ఒకసారి మాట్లాడాలి రావా అంటే వచ్చిందంట. వస్తే వచ్చిన అమ్మాయిని కత్తి తీసుకొని గొంతు కోసిపోయాడు. ఎట్టగట్టుకోవాలి, ఆడి పేరు సతీష్, వచ్చి గొంతు కాసాడు అంటుంది. బుద్ధి లేదా గైడ్ దానికి? అమ్మా నాన్న ఊరక చెప్తారా? నిన్న ఒకడు పాపం అమ్మాయి చదువుకొని కాలేజీ నుంచి వస్తుంది, అట్లా రాగానే కత్తి తీసుకొని కస పొడిచి పారిపోతుంటే అక్కడ ఉన్నోళ్ళు పట్టుకొని ఏం కొట్టారు, చచ్చిపోయింది అప్పటికి అమ్మాయి. ఏంటి మీరు గుర్తుపెట్టుకోండి, కాలేజీస్కి వెళ్ళినప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు నీకు ఎదురు కనపడి సరదాగా నీ వైపు చూసి సరదాగా బట్టలు వేసుకొని తిరుగుతుంటే సినిమాల్లో ఊహించుకొని నువ్వు హీరోయిన్, వాడు హీరోలాగా ఫీల్ అయితే వాడు ఎట్లాంటోడు, వాడితో సహవాసం చేస్తే నా భవిష్యత్తు ఏమవుతుంది, నా బ్రతికేమవుతుంది అని ఎదుటివాడిని చూడగానే అంచనా వేయగలవా? అందుకే జాగ్రత్త అవసరం అంటుంది, అందుకే అనుభవం అవసరం అంటుంది. అలా గుడ్డిగా కనపడ్డ ప్రతి వాడు మనల్ని చూసి నవ్వాడు, మనతో మాట్లాడుతున్నాడు, భలే సరదాగా మాట్లాడుతున్నాడు, సమ్మగా మాట్లాడుతున్నాడు అని వాడితో సహవాసం చేస్తే నువ్వు, నీ కుటుంబం రోడ్డున నిలబడుతుంది. నువ్వే కాదు, నీ జీవితమే నాశనం అయిపోద్ది. కొన్ని వందల మంది ఇట్లా ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఎట్లాంటోళ్ళో తెలియకపోవడం, అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలే కోల్పోయారు. అదవుతుందా? ఇది ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తుంది? అనుభవం లేనితనాన్ని. అదవుతుందా? ఏంటి చెప్పండి? దట్స్ వాట్ తల్లిదండ్రులు వద్దు, నమ్మొద్దు, వెళ్ళొద్దు అని పెట్టే రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు మనకి చాలా దరిద్రంగా మనల్ని అణిచివేస్తున్నట్టు కనబడతాయి. కానీ మీకు అనుభవం వచ్చి కొన్ని సంవత్సరాలు నష్టపోయాక, కొంచెం ముందుకెళ్ళాక మీ బిడ్డలు మీరు పడ్డ నష్టాలు, మీరు పడ్డ కష్టాలు పడ్డానికి మీరు ఇష్టపడతారా? ఏం చేస్తారు? దెన్ యూ విల్ స్టార్ట్ ద రెస్ట్రిక్షన్స్. అర్థమవుతుందా? అప్పుడు మళ్ళీ నీ పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ ఎట్ట చేస్తుంది, మా నాన్న ఎట్ట చేస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మీకున్న ఎక్స్పీరియన్సు వాళ్ళకున్న స్వేచ్ఛ కంటే గొప్పదా కాదా? చెప్పాలి, నా వైపు చూడండి. మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్న స్వేచ్ఛ కంటే గొప్పదా కాదా? అప్పుడు తాను పొందే నొప్పే తనకి గొప్పగా అనిపించింది, తన భవిష్యత్తు గురించి ఆలోచించాల. కానీ అదే మనిషి కొన్ని సంవత్సరాలు దాటాక ఏమంటుంది? ఇప్పుడు నువ్వు హాస్టల్కి వెళ్ళాల్సిందే అంటుంది. ఏమైంది? అనుభవం. నేను హాస్టల్కి వెళ్ళుంటే అక్కడ ఇంకొంచెం బాగా చదువుకునేదాన్ని, హాస్టల్లో బాగా చదువుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఎక్కడ ఉంటే చెడిపోతాం, ఎక్కడ నడుచుకుంటే దారిలో ఏమైనా ప్రమాదాలు ఉంటాయేమో, కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బందులు ఉంటాయేమో అని. ఇవే ఆలోచనలు అప్పుడు మీ అమ్మ కూడా ఆలోచించిందిగా, అవునా కదా? ఆలోచించిందా లేదా? ఎందుకని? అనుభవం ఉండటం వల్ల. ఇంకా చెప్పాలంటే చూడండి, మన మీద మనకంటే మన పిల్లల మీద లేదా మన వాళ్ళ మీద మనకి ఎక్కువ జాగ్రత్త, అవునా కదా? వాళ్ళు ఏమైపోతారో అని వాళ్ళకంటే ఎక్కువగా మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళు ఆలోచించుకోరు. వాళ్ళ మనసు ఏది చెప్తే
వెళ్ళిపోతారు. సో నేనేం చెప్తున్నానంటే, మనం అనుభవానికి ఎక్కువ విలువిస్తేనే మన జీవితాలు బాగుంటాయి. ఏంటి? స్వేచ్ఛకి, ఆలోచనకి కాదు. కుటుంబాలు కలిసి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అనుభవజ్ఞులైన మనల్ని ప్రేమించేటువంటి తల్లిదండ్రుల మాటలు వింటేనే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం దాటుకొని ముందుకు వస్తాం. లేదు వాళ్ళు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు చాలామంది కొద్ది సంవత్సరాలకే. ఇప్పుడు సన్నీ, గుండు, హ్యావిక్, ప్రవచన వీళ్ళ వయసులో వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మనం అంతా ఇల్లిటరేట్లకు ఫీల్ అవుతారు. వాళ్ళకే చాలా తెలుసు అనుకుంటారు. అంటే సోషల్ మీడియా చూసో, టీవీలు చూసో, చుట్టూ చదువుకునేటప్పుడు వినే మాటలు వినో వీళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మా నాన్నకంటే నాకు ఎక్కువ తెలుసు, మా అమ్మకంటే నాకు ఎక్కువ తెలుసు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలుసు, కానీ వీళ్ళకి ఏం లేదు, ఆ తెలుసు అనుకున్న దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు. తెలుసుకోవడానికి, అనుభవంతో తెలుసుకోవడానికి చాలా తేడా ఉంది. సో స్వేచ్ఛగా బతుకుతున్న ఈ సమాజం ఒక్కటిగా కలిసి ఉండకపోవడానికి కారణం ఏంటంటే చెప్పండి? అనుభవం ఉన్న తల్లిదండ్రులకి లోబడకపోవడం. వీళ్ళ మధ్య ప్రేమ కాకుండా అవసరాలను మాత్రమే బిల్డ్ చేసుకోవడం. ప్రేమ ఉంటే ఏమవుతుంది చెప్పండి? అనుబంధం, అనురాగం, క్షమించడం. మూడోది ఏంటంటే క్షమాపణ అడగడం. ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏదైనా మీరు తప్పు చేశారనుకో, మనం కలిసి ఉండాలి, మన కుటుంబం బాగుండాలంటే చేయాల్సిన పని ఏంటి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? క్షమించడం. ఒకసారి మీరు పేతురు రాసిన పత్రికలో, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ నీకు ప్రేమ ఉంటే నీ ఎదుట నీ వాళ్ళు చేసిన తప్పులు ఏం చేస్తుంది? అది తప్పుపడిద్దా, కప్పుద్దా? కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? మాటికి ఎత్తుతారు. చిన్న పొరపాట్లే, చిన్నవే. మీరు నమ్ముతారా? చిన్న పొరపాట్లే మాటికి అనవసరమైనవి. ఆ చిన్న పొరపాట్లు పెద్దగా నష్టం కలిగించో, పెద్ద గాయాన్ని కలిగించో, ఏదో కొంత మిస్టేకన్ అంతే. కానీ ఏం చేస్తుంది చెప్పండి? మాటికి ఎత్తుతారు దాన్ని. బైబిల్లో మాట ఉంటుంది, జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదాన్ని కలిగిస్తాడు లేదా వివాదాన్ని రేపుతాడని ఉంది. అర్థమవుతుందా చెప్పండి? విడిపోవడంలో ఉన్న ప్రధాన కారణం ఏంటి? క్షమించకపోవడం. ఇందాక క్షమాపణ అడగడం చెప్పాం కదా. ఇప్పుడు క్షమించకపోవడం కూడా పెద్ద సమస్య. ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమాపణ అడగాలి, అది మన కుటుంబాన్ని నిలబెడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం క్షమాపణ అడగడమే కాదు, క్షమించడం కూడా. ఏంటి చెప్పండి? మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే క్షమించడం. ఇది ఏం చేస్తుంది చెప్పండి? ఒక ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండేట్టు చేస్తుంది. నేను క్షమించను, పొర్రపాటును కూడా క్షమించను, నేను పాప రాయండి అంటే అది ఫ్యామిలీ అవ్వదు, నిలబడరు. ఎవ్వరు, ఏ కుటుంబం నిలబడరు. ఎందుకంటే మనిషి అన్నాక ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తారు, తప్పు జరుగుతుంది, పొరపాటు జరుగుతుంది. దాన్ని క్షమించలేకపోతే ఆ కుటుంబం నిలబడదు. అర్థమవుతుందా? సో మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనకు తండ్రి అని చెప్తుంది బైబిల్, మనం అంతా ఆయన కుటుంబం అని చెప్తుంది. దేవుడు తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడో తెలుసా? మొదట ఏం చేశాడు చెప్పండి? మనందరినీ క్షమించాడు. అర్థమైందా? ఇది దేవుని కుటుంబంలో గొప్ప లక్షణం. అంతేకాదు, క్షమించడమే కాదు, గుర్తుపెట్టుకోండి, క్షమించడమే కాదు, ఈ కుటుంబాన్ని కాపాడుకోవడానికి త్యాగాలు కూడా చేశాడు. అర్థమవుతుందా? ఎవరు చేశారు? మన దేవుడు చేశాడు. ఎలా చేశాడంటే తన ప్రియ కుమారుని మనకు బలిగా అర్పించి తప్పు చేసిన మన కోసం. ఎవరి కోసం? మనం ఏమంటాం? అస్సలు క్షమించే ప్రసక్తి లేదు, దేవుడు దిగొచ్చినా కూడా నేను క్షమించను అంట. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిన్ను ఆయన క్షమించాడు. నువ్వు ఘోరమైన పాపాలు చేసినా క్షమించాడు. క్షమించడమే కాదు, మన కోసం తన ప్రియకుమారుని, మనం చేసిన పాపాల కోసం, మనం అత్యంత ఘోరమైన దుర్మార్గమైన పనుల కోసం దేవుడు తన పవిత్రమైన మన రాజుని, మన ప్రభువుని బలిగా అర్పించేశాడు. అర్థమైందా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది దీన్ని ఏమని పిలుస్తారు? నా వైపు చూడండి. ఏమని పిలుస్తారు దీన్ని?
ప్రేమ అంటారు. అర్థమైనా? మన దేవునికి ప్రేమామయుడు అని పేరు ఎందుకంటే ఆయన ప్రేమ చూపడంలో సాటి లేని గొప్ప త్యాగం చేశాడు. ఏంట్రా అంటే మనల్ని క్షమించడమే కాదు, మన కోసం తన కుమారుణ్ణి అర్పించాడు. బైబిల్లో ఉంటుంది, మన కోసం తన ఏక కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు, అంటే వెనకడుగు వేయలేదు అని చెప్తుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? కుటుంబం నిలబడాలంటే ఏం చేయాలి? దేవుడు తన కుటుంబం కోసం ఏం చేశాడు? క్షమించాడు. క్షమించడమే కాదు, త్యాగాలు కూడా చేశాడు. ఇప్పుడు నువ్వు నీ కుటుంబం నిలబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, అమ్మో అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు అని మనం దాన్ని బయట పెట్టుకునే కంటే క్షమించి మార్చే విధంగా, క్షమించి వారి కోసం త్యాగం చేసే విధంగా ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలు నిలబడతాయి. ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటారో వాళ్ళని కాపాడుకుంటారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక ఇల్లు నిలబడాలంటే ఒక స్తంభంతో నిలబడదు. ఒక జీవితం నిలబడాలంటే వాళ్ళ ఒక్కళ్ళతో సాధ్యం కాదు, అనేక స్తంభాలు, అలాగే దాని మీద కప్పు కూడా ఉండాలి. అర్థమైందా? అప్పుడే ప్రొటెక్షన్ ఉంటుంది. నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఒక్కదానివి బాగుంటే కాకూడదు. మీకు అర్థమైందా? నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, చాలా కఠినమైన పేదరికం నుంచి వచ్చి చదువుకొని ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగిగా సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత డబ్బు విలువ బాగా తెలిసింది. ఎందుకంటే తను చిన్నప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల చాలా కష్టాలు పడ్డాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే డబ్బులు దాచిపెట్టుకోవడం ప్రారంభించాడు. అర్థమవుతుందా? కష్టపడి పైకి వచ్చాడు, డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాడు. కానీ తనకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉంటే వాళ్ళకు ₹1 కూడా పెట్టడానికి భయపడ్డాడు. ఎందుకంటే నేను కష్టపడి చదువుకున్నా, వాళ్ళు కూడా కష్టపడి చదువుకొని మంచి పొజిషన్లోకి రమ్మానండి, నేను పెట్టను, ఎందుకంటే నాకు తెలుసు డబ్బు విలువ అన్నాడు. ఆయన డబ్బులు విలువే తెలుసుకున్నాడు, ఎందుకంటే దానికి పడ్డ కష్టాల నుంచి. కానీ తాను కష్టపడుతున్నప్పుడు తనకి తిండి పెట్టిన కుటుంబం, తాను చదువుకుంటున్నప్పుడు అక్కడి నుంచి వచ్చి భోజనం అందించిన కుటుంబం, తన హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు కష్టపడి ఇంటి దగ్గర పనిచేసి ₹1, ₹10, ₹10 పంపించిన కుటుంబం గుర్తుకు రాలా. తను పడ్డ కష్టమే గుర్తుంది. అర్థమైనా? ఎప్పుడైతే ఈ రకంగా ఇంకెవరికి పెట్టకూడదు, ₹1 కూడా పెట్టకూడదు అని అన్నదమ్ముల్ని, చెల్లెల్ని, తల్లిదండ్రులను కూడా వదిలేసి సుఖంగా బతకడానికి తన పిల్లలు బాగుంటానికి మాత్రమే చూసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు తన కూతురికి సమస్య వస్తే, తన కూతురికి వచ్చిన సమస్య నుంచి అతనికి బలంగా నిలబడి ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి ఒక్కళ్ళు రాలా ముందుకి. అదవుతున్నా? తన తల్లి తరపునోళ్ళు, తన భార్య తరపునోళ్ళు రాలా, తన కుటుంబం తరపునోళ్ళు కూడా ఒక్కళ్ళు రాలా. కూర్చొని ఏడుస్తున్నాడు. చూడండి ఎంతమంది ఉన్నారు, నాకు ఒక్కళ్ళు కూడా రాలేదు, ఎంత స్వార్థపరులు. నాకు 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, పొలం పనులు చేసుకుంటా ఎకరాలు సంపాదించుకున్నారు, కానీ నన్ను ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిది తప్పు? వాడు ఏమనుకున్నాడంటే తనకు అవకాశం దొరికింది, తను ఒక్కడు బాగుంటే చాలు అనుకున్నాడు. కానీ నా కోసం కన్నీరు గార్చి నా గురించి ఆలోచించి ఒక కుటుంబాన్ని కాపాడుకోవాలి అని ఆలోచించలా. స్వార్థానికి తిరిగి ఏం దొరుకుతుంది? స్వార్థమే దొరుకుతుంది. యేసయ్య చెప్పాడుగా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. బైబిల్ చెప్తుంది, నువ్వేం విత్తావో అదే పంట కోస్తావు. దయచేసి గుర్తుపెట్టుకుందాం. మన కుటుంబం అంతా బాగుండాలంటే, పిల్లలు ఎదుగుతున్న పిల్లలు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? మనకంటే పెద్దోళ్ళ అనుభవాల్ని గౌరవించాలి. అర్థమైందా? వాళ్ళు అన్ని సమస్యలను ఎదుర్కొనే వెళ్తారు. మీకు ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఆ ఆలోచన మీరు ఏదైతే వచ్చిందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అర్థమవుతుందా? చుట్టూ సమాజం ఎట్లా ఉంటుందో అర్థం చేసుకుంటారు. మీకు తెలియదు అది. మీరు ఊహల్లోనూ ఆశలతోనూ ముందుకెళ్తారు. అర్థమవుతుందా? ఎట్లా వెళ్తారంటే, ఒక తల్లి జింకకి పిల్ల జింక పుట్టిందనుకో, ఈ తల్లి జింకకు తెలుసు సింహాలు ఎక్కడుంటాయి, పులులు ఎక్కడుంటాయి, ఏంటి ఎక్కడెక్కడ ప్రమాదకరమైన ఏరియా, ఏది డేంజర్ జోను, నేను ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అని తల్లి తెలుస్తుంది. పిల్లకి తెలుస్తుందా? పుట్టిన పిల్ల జింకను మీరు ఎప్పుడైనా చూసారా? అది హద్దులు లేకుండా గెంతుకుంటా అటు ఇటు వెళ్తుంది. అర్థమైనా? ఒకరోజు ఒక జింక పుట్టింది బిడ్డ, అది తల్లి దగ్గర నుంచి ఉండకుండా ఎగురుకుంటా సింహం దగ్గరికి వెళ్ళింది. ఆ సింహం ప్రమాదకరమైన జంతువు అని దానికి తెలియదు. అది వచ్చి తను నోట కరుచుకుంటుంటే కూడా ఎగురుతుంది. అది సింహం నోరు కరుచుకొని అటు వదిలేసినప్పుడు అది నన్ను ప్రమాదకరమైన జంతువు వచ్చి పట్టుకుంటుంది, నేను పారిపోవాలనుకోవటం. అది ఏం చేస్తుంది? అది ఆడుకుంటుంది. మళ్ళీ సింహం సందులో దూరుతుంది. అది వెళ్ళి తల్లి అయితే దూరుతుందా? ఏం చేసేది? తల్లి 2 అడుగులు గెంతుకొని పారిపోయేది. కానీ అట్లా ఎగిరిచ్చిందాక ఎగిరిచ్చి సింహం నోట కరుచుకొని వెళ్ళిపోయింది. పిల్లల మీద కూడా అంతే. పాపం
లోకంలో ఉన్న మనుషులు, శత్రువులు మనకు మంచోళ్ళ కనపడతారు. అదేనా, మనల్ని బాగు చేసేవాళ్ళ కనపడతారు, మన స్నేహితుల్లాగా, మన ప్రేమికుల్లాగా కనపడతారు. కానీ వాళ్ళే నీ మృత్యు, నీ చావుకి వాళ్ళే కారణం. అది తెలియక ఎగురుకుంటా వాళ్ళ సందుల్లోనే దూరతాం. తల్లిదండ్రులు వద్దంటే, కుటుంబం వద్దంటే మనకి తల్లిదండ్రులు శత్రువులా కనపడతారు. అర్థమైనా? కానీ మీకు తెలియదు, మీకు ఆలోచనే ఉంది, వాళ్ళకేముంది చెప్పండి? అనుభవం ఉంది. ప్రార్థన చేసుకుందాం.